నెల్లూరు నుంచి కర్నూలు పోయే వేగా బస్సు ఏసీ బస్సు దేవుని వల్ల ప్యాసింజర్స్ 6 మంది ఉన్నారు కాబట్టి ఎటువంటి ప్రాణాపం జరగలేదు, ఎవరు కూడా పెద్దగా గాయాలు కాలేదు. డ్రైవర్ చాకచక్యంగా కొద్దిగా స్లో చేశారు కాబట్టి బండి కొద్దిగా అప్సైడ్ అయిపోయింది. డ్రైవర్ కూడా ఎటువంటి దెబ్బలు చిన్న గోపురుగా అయినాయి. మాకు ఇమ్యూనిటీ 900 ఫోన్ వస్తానే మా పీటీసీ సార్ శ్రీనివాస్ రెడ్డి సార్ మేము వచ్చేసి ఉదాహరణ కొద్దిగా నెక్స్ట్ వెహికల్స్కి ఇబ్బంది లేకుండా రోడ్ క్లియర్ చేసుకుంటా చేసేసినాము. ప్యాసింజర్స్ మార్నింగ్ చేసిన తర్వాత 108 వెంటనే వచ్చేసింది. తిరుపతి మన నంద్యాల హాస్పిటల్ పంపించాము. ప్రమాదానికి కారణం ఏంటి సార్? ప్రమాదానికి మన వచ్చేటప్పుడు కొద్ది స్పీడ్ వచ్చాడు, వచ్చి కటింగ్లో ఓవర్ కటింగ్ చేశారు డ్రైవరు. ఓవర్ కటింగ్ చేసినందుకు బండి అప్సైడ్ అయిపోయింది. ఆల్రెడీ స్టాపర్స్ వచ్చినాం. ఎందుకంటే ఈ పబ్లిక్ ఈ పక్క టూ ఆటోలు ఇట్లా వస్తుంటారు చేపలు క్రాస్లో విలేజెస్, వాళ్ళ కోసం చెప్పి స్టాపర్స్ ఇచ్చాము. ఎందుకంటే యాక్సిడెంట్ జరుగుతున్నాం దానికి. బట్ బస్సు డ్రైవరు కొద్దిగా రన్నింగ్లో కొద్దిగా స్లో చేసి సరిపోయింది. హైవేలలో తాగుబోతులు పెడుతున్నారో తెలీదు, ఎవరు పెడుతున్నారో తెలీదు. హైవేలలో బండ్లు స్పీడ్లో పోతుంటాయి, స్లోగా పోతుంటాయి. కానీ కాకపోతే మధ్య రోడ్లో రాళ్ళు పెట్టడం దేనికి? ఎవరు రాళ్ళు పెడుతున్నారు? అది హైవే వాళ్ళు మీరు గమనించాల్సిన విషయం. మీరు టోల్ ప్లాజా వాళ్ళు కానీ గమనించాల్సిన విషయం ఒకటి, ఏది లేదు, అక్కడ రాయి ఉంది, నా బండి స్కిట్ అయింది, దానికి సమాధానం ఎవరేమి ప్రయాణికులకి ఏమైనా అయిందా? ఎవరికైనా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.